హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను వంకాయ నెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక అరకిలో వంకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక 6 పచ్చిమిర్చి కావాలి. అవి ఉంటే సరిపోతాయి అన్నమాట. తర్వాత ఒక 100 గ్రాములు నెత్తళ్ళు తీసుకున్నాను. అది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఒక డిష్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడా. ఎందుకంటే మరీ ఎక్కువైనా బాగుండదు, కొంచెం తక్కువైనా బాగుండదు. కాబట్టి సమానంగా ఒక 50 గ్రాములు తీసుకుంటే సరిపోద్ది ఈ కర్రీకి. కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో బాగా క్లీన్ 2-3 సార్లు బాగా క్లీన్ చేసి చక్కగా నీళ్ళల్లో వేసి పెట్టిన మెత్తల్లో వేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆ నెత్తళ్ళకి ఇసుక ఉంటుంది, అందుకని ఎక్కువగా బాగా కడుక్కోవాలి. 2-3 సార్ల కంటే ఎక్కువే కడుక్కుంటేనే బెటర్ అనమాట. అలా కడిగిన తర్వాత మనం ఒక నీళ్ళల్లో వేసి ఒక గిన్నెలో నీళ్ళు ఎక్కువ పోసి ఆ నీళ్ళల్లో వేసి ఉంచుకుంటే ఇంకేమైనా ఇసుక ఉంటే అది నీటి అడుగు భాగానికి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని మనం నీళ్ళల్లో వేసి అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసిన తర్వాత, అంటే ఈ కర్రీకి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం బాగా కడిగి చక్కగా పెట్టుకున్న నెత్తళ్ళు నీళ్ళల్లోంచి తీసి పిండేసి వెయ్యాలన్నమాట. అంటే నీళ్ళు రాకుండా జాగ్రత్తగా పిండేసి వెయ్యాలి. ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ నీళ్ళల్లో వేసి పెట్టాను కదా, అవి ఇంకేమైనా ఇసుకుంటే అడుక్కి వెళ్ళిపోద్ది అనమాట. చక్కగా నీట్గా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం నెత్తళ్ళు నీటిలోంచి తీసి పిండేసి ఆయిల్లో వేసుకుందాము. చూడండి, తర్వాత 1 by 1 ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. మనం తీసి పెట్టుకున్న వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా తరిగేసి పెట్టుకోవాలి రెడీగా. వంకాయలేమో ఉప్పు నీళ్ళల్లో వేసి అట్టే పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎండు చేపలు వేసేటప్పుడు పసుపు వేస్తానన్నమాట. ఎందుకంటే చేపలు వాసన రాకుండా ఉంటాయని, కర్రీ స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ ఆయిల్లో పసుపు వేస్తాను. ఆ తర్వాత ఇలాగా మనం కడిగి పెట్టుకుని నీళ్ళల్లో ఉంచుకున్న నెత్తళ్ళు ఇలాగ పిండేసి వేసుకుంటాం. నెత్తళ్ళు అనేవి ఒక టైప్ ఆఫ్ ఎండు చేపలు. అందుకని నెత్తళ్ళు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కదా కొంతమందికి. అందుకని క్లారిటీ ఇస్తున్నాను. అవి డ్రై ఫిష్ అన్నమాట. అవి చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకు అంటే బాలింతలకి పాలు పడతాయి ఈ కర్రీ పెడితే. అందుకని చాలామందికి, అవి పెద్దవాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది. చాలామందికి ఈ రోజుల్లో బాలింతలకి పాలు ఉండట్లేదు పిల్లలకి అని డబ్బా పాలు పడుతున్నారు కదా. అందుకని ఫార్ములా మిల్క్ పడుతున్నారు కదా. అందుకని అలాంటి వాళ్ళు ఇలాంటి కర్రీస్ తినగలిగితే, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసాను. అంటే ఈ నెత్తళ్ళ కర్రీ అలా అంటే ఉల్లిపాయలు వేసుకొని ఎగురు పెట్టుకోవచ్చు, తర్వాత బీరకాయల్లోనూ అలా వేసుకోవచ్చు, తర్వాత గోంగూరలో వేసుకోవచ్చు, వంకాయలు. ఈరోజు నేను వంకాయల్లో వేస్తున్నాను అనమాట. ఏ కాంబినేషన్లో తిన్నా కానీ నెత్తళ్ళతో చేసిన కూర తింటే బాలింతలకి పాలు బాగా పడతాయి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేశాను కదా, అది కూడా వేసేస్తున్నాను. ఒక టమాటా అనమాట వేసేసాను. ఇప్పుడు వంకాయలు చూడండి, ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను కట్ చేసినవి. ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాను. వేసేసి చాలా ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ. ఇవన్నీ వెజిటేబుల్సే కదా, చక్కగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు దానిపైన ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసి ఒక మూత పెట్టి కొంతసేపు ఒక 10 నిమిషాలు అలాగా ఉంచుదాం. ఉంచితే ఆ కూరగాయల్లోంచి నీళ్లు ఊరి అది కూరగాయలన్నీ కుక్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత కొంతసేపటికి మనం ఇంకేమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి జస్ట్ కొద్దిగా కలిపేసి మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చూద్దాం. ప్రస్తుతానికైతే మనం
దీనిపైన మూత పెట్టేసి కొంతసేపు ఉడికిద్దాం. ఇది హార్డ్లీ 15 మినిట్స్లో కర్రీ అయిపోద్ది. మనం ఏమీ ఇంకా చూసుకోవాల్సిన అంత అవసరం అయితే ఉండదు, అంత బాగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 1/2 కిలో వంకాయలు కాబట్టి 2 స్పూన్లు కారం పడుతుంది. పచ్చిమిర్చి కూడా వేసేసాను, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలిపి చక్కగా పైనుండి కిందకి, కింద నుండి పైకి అలా కలిపేసి కర్రీ అంతా కారం పట్టిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టాను చింతపండు, దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే 1/2 కిలో వంకాయలకి సరిపోతుంది అన్నమాట. అందుకని అది కూడా వేసేసాను. వేసి దీనికి ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఇంకా మూత పెట్టేసి కంప్లీట్గా దగ్గరగా ఉడికిపోయే వరకు ఎగిరించుకోవడమే ఈ కర్రీ. ఇంకా అంతకు మించి ఏమీ పని ఉండదు మనకి. చూసారా, ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా, చాలు అది. ఎందుకంటే వంకాయ ముక్కలు మునిగేంత వరకు వేసాము, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేసుకుంటే కర్రీ చప్పగా వచ్చేస్తుంది. వాటర్ ఎప్పుడు కూడా మనం తీసుకున్న కూరకి సరిపడా వేసుకోవాలి. అంటే మనం ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా, అంటే ఏ వెజిటబుల్స్ తీసుకున్నా లేకపోతే చికెన్ తీసుకున్నా కానీ చక్కగా సరిపడా నీళ్ళు పోయాలన్నమాట. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. 2 నిమిషాలు